నమస్కారం అండి. నా ఛానల్కి స్వాగతం. గతంలోని చిన్న చిన్న బాధలు మనిషి ఎలా గుర్తుంచుకుంటాడో ఒక ఉదాహరణ ఇప్పుడు తెలుసుకుందాం. గొప్ప శాస్త్రవేత్త అయిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు తన చివరి దశలో ఉన్నప్పుడు ఈ విషయం చెప్పినారంట. బెంజమిన్ ఫ్రాంక్లిన్కి చిన్నప్పుడు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మిలిటరీ వాళ్ళు ఊదే విజిల్ అంటే భలే ఇష్టమంట. ఒకసారి పోలీస్ వాళ్ళని అడిగితే ఆ విజిల్ ఇచ్చినారంట. ఇంకా వద్దులే, నువ్వు ఈ విజిల్ ఊదకూడదని పంపించేసినారంట. కానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారికి ఆ విజిల్ ఊదడం అంటే భలే ఇష్టం. కానీ ఆ విజిల్ కొందామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అయితే ఆ విజిల్పై ప్రేమతో వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంకా రిలేటివ్స్ ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి ఎక్కడో ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక షాప్లో విజిల్ చూసి తన దగ్గర సంవత్సరం నుండి దాపెట్టిన డబ్బులన్నీ ఇచ్చి ఆ విజిల్ కొన్నాడు. ఇంకా తన ఆనందానికి హద్దులే లేవు. అన్నంత హ్యాపీగా ఆ విజిల్ని చాలాసార్లు ఊది ఆనందంగా ఉన్నాడంట బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు. అయితే బెంజమిన్ ఫ్రాంక్లిన్కి తెలిసిన వాళ్ళు వచ్చి ఈ విజిల్ ఎక్కడ కొన్నావు అని అడిగితే, ఈ విజిల్ ఊరెళ్ళినప్పుడు కొనుక్కున్నా అని, సంవత్సరం పాటు దాచిపెట్టుకున్న డబ్బులన్నీ ఇచ్చి కొన్నాను అని చెప్పాడంట. అప్పుడు అతను, నువ్వు ఇచ్చిన డబ్బులకి 10 విజిల్స్ వస్తాయి, నువ్వు నష్టపోయినావని అన్నాడంట. ఇంకంతే, ఆనందం ప్లేస్లో బాధ వచ్చి చేరింది. మళ్ళీ ఈ విజిల్ కొనుక్కున్న ఊరెళ్ళి అడగలేను, ఆ ఊరికి వెళ్ళాలంటే అన్ని డబ్బులు లేవని భలే బాధపడ్డాడంట. ఈ బాధ బెంజమిన్ ఫ్రాంక్లిన్ని 70 సంవత్సరాలు బాధ పెడుతూనే ఉందంట. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎంత గొప్ప శాస్త్రవేత్త. ఇప్పుడున్న హార్మోనియంకి పునాది బెంజమిన్ ఫ్రాంక్లిన్ చేసిన ప్రయోగాల ఫలితమే. ఇంకా స్వింగింగ్ చైర్ కనిపెట్టారు. ఉరుములు మెరుపుల వల్ల ప్రమాదం కలగకూడదని లైటనింగ్ అరెస్టర్ అనే పరికరం కనిపెట్టారు. ఇంత గొప్పవాళ్ళు కూడా ఒక్కొక్కసారి గతంలోని విషయాల వల్ల బాధపడుతుంటారు. మనిషిని ఒక్కొక్కసారి గతంలోని విషయాలు ఎంత బాధ పెడతాయో అనిపిస్తుంది. బాధ అనిపించినప్పుడల్లా మనం గతంలో జరిగిన హ్యాపీ విషయాలు గుర్తుకు తెచ్చుకొని హ్యాపీగా ఉండటం అలవాటు చేసుకోవాలి. హ్యాపీగా ఉండాలంటే మంచి మ్యూజిక్ వినాలి. నేను ఎప్పుడూ హ్యాపీగా ఉన్నాననే ఒక సంకేతాన్ని మన మైండ్కు మనం పంపించాలి. యోగా పోస్టర్లో కూర్చొని నేను ఎప్పుడూ హ్యాపీగా ఉన్నాను అని ప్రతిరోజు 21 టైమ్స్ మనం మనస్సులో తలుచుకుంటూ ఉండాలి. తప్పకుండా హ్యాపీగా ఉంటాము.